హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఊళ్ళకి వెళ్ళేసి ఓట్లు వేశారా? అంటే బయటికి వెళ్తారు కదా, వేరే వేరే స్టేట్లకు వేరే వేరే సిటీలకు వచ్చేసి జాబ్ చేసుకుంటారు కదా, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళేసి ఓట్లు వేశారా? మరి వేసే ఏ పార్టీకి వేశారో కింద కామెంట్ చేయండి. అండ్ ఓటు వేస్తే లైక్ వేసుకునేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నార్మల్గా సంక్రాంతి ఫెస్టివల్కి అందరూ ఆంధ్ర వాళ్ళు ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి ట్రాఫిక్ కంట్రోల్ అయిందని చెప్పేసి హైదరాబాద్ కొన్ని వీడియోలు, బెంగళూరు కొన్ని వీడియోలు చూశాను అనమాట, కర్ణాటక స్టేట్లో. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇప్పుడు అందరూ ఓట్లు వేయడానికి ఇంటికి వెళ్ళారు. మొత్తానికైతే ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో అసలు ట్రాఫిక్కే లేదనమాట. మామూలుగా నేను విన్నది ఏంటంటే హైదరాబాద్లో హాఫ్ పాపులేషన్, తర్వాత హాఫ్ కన్నా ఎక్కువ, చాలా ఎక్కువ మంది హైదరాబాద్లో, బెంగళూరులో కూడా మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ, సగం మంది కన్నా ఎక్కువ మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారని విన్నాను అనమాట. కానీ ఫస్ట్ టైం అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కనుక మొత్తం ఓటేయడానికి వెళ్ళిపోతే కనుక చూడండి, అసలు ట్రాఫిక్కే లేదు. ట్రాఫిక్ కొంచెం కూడా అసలు కాదు. చూడండి, 1-2 వెహికల్, మన నార్మల్గా మన పల్లెటూళ్ళలో వెహికల్ పోయినట్టే పోతున్నాయి అన్నమాట. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నేనైతే కనుక మామూలుగా నాకు డౌట్ ఏంటంటే, మన ఆంధ్ర వాళ్ళ వల్ల 2 మెయిన్ స్టేట్లలో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎక్కువ పెద్ద సిటీస్ ఫామ్ అయ్యాయని హ్యాపీ అవ్వాలన్నా, లేదా మన ఆంధ్రాలో కంపెనీలు లేక, జాబ్స్ లేక మనం ఇక్కడికి వచ్చి ఏదో గతి లేక బతుకుతామని అనుకోవాలన్నా నాకైతే అర్థం కావడం లేదు. మరి ఇంతవరకు మనకైతే ఆంధ్రాలో కంపెనీలు అయితే లేవు. ఇప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, వచ్చిన గవర్నమెంట్ కంపెనీలు తెచ్చదో తెలియదు అనమాట. మామూలుగా తెస్తే బాగుంటుంది. మన వాళ్ళందరూ మన ఆంధ్రాలోనే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు కదా, మన ఆంధ్రాకి కూడా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. మరి నా అభిప్రాయం ఇది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ దాదాపుగా ఇక్కడ అన్ని ఏరియాల్లో, హైదరాబాద్, గచ్చిబౌలి మొత్తం అన్ని ఏరియాలు చూసినాను అనమాట. కుక్కట్పల్లి ఏరియాల్లో, జేఎన్టీ మొత్తం అన్ని ఏరియాలు చూసినాను అనమాట. ఏ ఏరియా పోయినా కానీ మొత్తం అంతా ఖాళీగా ఉందన్నమాట. ఖాళీగా నేను చూసేంత వరకు ఇంత పెద్ద సిటీల్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. లాక్డౌన్ టైంలో ఎట్లా ఉంటుందో ఇప్పుడు అట్లా ఉందనుకుంటున్నాను. మరి మన ఆంధ్ర వాళ్ళు ఇట్లా బయటకు వచ్చేసి వేరే వేరే సిటీల్లో బతకడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇది మంచిదేనా చెడ్డదేనా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కనుక మనం ఎక్కడ పడితే అక్కడ బతికేస్తున్నాం కదా. చూడండి, హైటెక్ సిటీ, సైబర్ టవర్ దగ్గర ఈ ఏరియాలో కూడా అసలు జీరో ట్రాఫిక్ అనమాట. ఆరాంగా, అసలు సిగ్నల్ కూడా పట్టేళ్ళు వదిలేదు అనమాట. అంత ఆరాంగా వెళ్ళిపోతున్నాయి. మరి నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ కింద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.